వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం గురించి మనం చెప్పుకుంటున్నాము. గత వీడియోలో మనము ఆ ఉద్యమం కోసము ఏర్పడిన పార్టీల గురించి డిస్కస్ చేస్తున్నాము. గత వీడియోలో మనము పోటీ తెలంగాణ ప్రజాసమితి పార్టీ గురించి చెప్పుకున్నాము. సో పోటీ తెలంగాణ ప్రజాసమితి పార్టీ దేని నుండి ఏర్పడింది అంటే అందులో పనిచేసిన శ్రీధర్ రెడ్డి, చెన్నారెడ్డి గారి వ్యతిరేకంగా బయటికి వచ్చి పోటీ తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసిండ్రు. మరి తెలంగాణ ప్రజాసమితి పార్టీ మెయిన్ పార్టీ దాని గురించి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ 1969 తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రధానమైన పార్టీ ఏంటిదంటే తెలంగాణ ప్రజాసమితి పార్టీ. ఇది మొదటగా ఒక సంస్థగా ఏర్పడుతుంది. పార్టీగా కాకుండా, ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సంస్థగా ఏర్పాటు చేయబడుతుంది. దాన్నే మనము తెలంగాణ ప్రజల సంఘం లేదా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అని పిలిచేవాళ్ళు. ఇది ఒక మేధావుల ఫోరంగా పిలువబడేది. సో ఇది రాజకీయ పార్టీ కాదు, అందరూ అందులో ఉండేవాళ్ళు. ఇది ఒక మేధావుల ఫోరంగా పిలువబడేది. ఇక దీనికి ఆ మేధావుల ఫోరానికి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దీనికి అధ్యక్షులు ఎవరంటే అనంతుల మదన్ మోహన్. అతను అప్పటి సిద్దిపేట నుండి లాయర్. అతను అనంతుల మదన్ మోహన్. ఇతనే మన కేసీఆర్కి రాజకీయ గురువు అని కూడా చెప్పుకుంటాం అనంతుల మదన్ మోహన్ని. ఇక ఈ ఫోరంకి అధ్యక్షులు ఎవరు అంటే వెంకట్రామరెడ్డి, నాగం కృష్ణారావు. ఇతన్నే నగరి కృష్ణ అని కూడా అనేవాళ్ళు. ఇక తర్వాత ఈ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ 1969. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది అని అంటే తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది 1969 ఫిబ్రవరి 14న పులి వీరన్న బ్లాక్ ద్వారా ఏర్పాటు చేయబడింది. సో తెలంగాణ ప్రజల సంఘం లేదా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది మేధావుల ఫోరంని 1969 ఫిబ్రవరి 14న ఏర్పాటు చేయబడింది. మరి ఇది ప్రజాసమితిగా మారింది ఎప్పుడు అంటే మార్చ్ 25, 1969 ఏర్పాటు చేయబడింది. ప్రజాసమితిగా మారింది 25 మార్చ్. మరి దీని గురించి ఇంకా డీటెయిల్స్కి వెళ్తే దీనికి అధ్యక్షులుగా ఎవరు పనిచేసిండ్రు అని చెప్పుకుంటే అధ్యక్షులుగా టీపీఎస్ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఫస్ట్ ఎవరు అనంతుల మదన్ మోహన్. ఇతను ఏప్రిల్ 1969 ఏప్రిల్ 6న అరెస్ట్ అవుతాడు. ఇక అతని తర్వాత వచ్చింది ఎస్బి గిరి. ఇతను కూడా ఏప్రిల్ 9న అరెస్ట్ అవుతారు. ఇక వీళ్ళిద్దరు అరెస్ట్ అయినాక దాని కంటిన్యూషన్లో తాత్కాలికంగా అధ్యక్షులుగా పనిచేసింది టిఎన్ సదాలక్ష్మి. ఈ టిఎన్ సదాలక్ష్మి తర్వాత మర్రి చెన్నారెడ్డి మే 22 నుండి అధ్యక్షులుగా కొనసాగుతారు. కానీ అతను కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించబడతాడు. మనము పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడిన ముఖ్యులు ఎందుకు అరెస్ట్ కాబడినో మనము ప్రీవియస్ వీడియోలో మనము చెప్పుకున్నాము. సో అతను జైలుకి వెళ్ళిన సమయంలో మళ్ళీ టిఎన్ సదాలక్ష్మి తాత్కాలికంగా పనిచేస్తారు అధ్యక్షులుగా. సో ఇది తెలంగాణ ప్రజాసమితి గురించి. మరి ఇక్కడ దీని సింబల్ ఏంటిది అని చూస్తే పార్టీ గుర్తు శల్కపార. పార్టీ గుర్తు ఏంటిది? శల్కపార అంటే చిన్న పార. ఎందుకు మరి శల్కపారనే తీసుకున్నారు అంటే తెలంగాణ ప్రజల ఆయుధం పార. ఆ పార గుర్తుతో పోటీ చేద్దాం, ఆంధ్ర పాలకులను పాతరేద్దాం అనే ఒక స్లోగన్తో వాళ్ళు శల్కపారను సింబల్గా పార్టీ గుర్తుగా తీసుకున్నారు. ఇది తెలంగాణ ప్రజాసమితి పార్టీ గురించి డీటెయిల్స్. థ్యాంక్ యూ.